మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఈ న్యూమరాలజీ ద్వారా నాకు నాకు ఎలాంటి భార్య రాబోతుంది, భర్త అనుకోండి తనకి ఎలాంటి భార్య రాబోతుంది, ఆ, ఈ, ఆ, ఇట్లా చూస్ చేసుకోవచ్చా? అట్లాగే కెరియర్, నా కెరియర్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి కెరియర్ని సెలెక్ట్ చేసుకోవాలి, నా పేరు లేదంటే నా మొబైల్ నెంబర్ని బట్టి ఇట్లా ఏదైనా ఉంటుందా? ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. ఓకే. అయితే నా ఎక్స్పీరియన్స్‌లో ఏంటంటే, ఇమాజిన్ దట్ సంబడీ డేట్ ఆఫ్ బర్త్ సమ్ ఎక్స్ ఉంది అనుకుందాం. అయితే యాజ్ పర్ ది రూల్ బుక్ అంటే దేవుడు రాసింది, ఆ ప్లానెట్ రాసినది, ఇది ఉంటుంది కదా, దట్ ఈక్వేషన్ ఎక్స్‌కి ఇలాంటి వై తోటే మ్యారేజ్ అవుతుంది అని రాసి ఉంటుంది. ఓకే. సో ఇమాజిన్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఎక్స్‌కి వైకి మ్యారేజ్ అయితే మంచిది కాదు అని కూడా అప్పుడప్పుడు ఉంటుందన్నమాట రూల్ బుక్. అంటే ఏంటంటే వీళ్ళకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండకూడదు అని వై తోటి మ్యారేజ్ అవుతుందన్నమాట. బట్ Okay. వైతో వీళ్ళు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండదు. దేర్ విల్ బి సమ్ డిస్టర్బెన్స్. సో Okay. ఇలాంటి టైంలో వాళ్ళకి ఎవరు చెప్తారు దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు గెట్ మ్యారీడ్ టు వై, బట్ ప్రాబబ్లీ దెర్ ఇస్ సమ్ ఎక్స్ డాష్ ఆర్ సంబడి ఎల్స్ ఇస్ దేర్. ఎవరితోటి మీకు కంపాటబిలిటీ బాగుంటుందో, సో దట్ పర్టికులర్ థింగ్ హ్యాస్ టు బి డికోడెడ్. అది మనకి తెలియాలి. ఓకే. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, కొంతమందికి ఇప్పుడు మ్యారేజ్ చేసుకోకూడదు, అది వాళ్ళకి తెలీదు. చాలా మంది ఏంటంటే 35 ఇయర్స్ 40 ఇయర్స్ ఏంది మ్యారేజ్ అవ్వలేదు అని నా దగ్గరికి వస్తారు. నేను అంటాను మ్యారేజ్ అవ్వకపోవడం మంచిది, వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు అంటాను.